వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. బేసిక్గా లివింగ్ కాస్ట్ ఎక్కువైన తర్వాత లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే రోజు రోజుకి ఆహార విధానంలో మొదటిగా చెప్పుకోవాలంటే ఆహార విధానం ఏదైతే మనం సాగిస్తామో అది మారుతున్న కొద్దీ మన హెల్త్ కూడా ఆరోగ్యం కూడా తగ్గుతుందని అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు, బేసిక్గా చిన్న వయసు కూడా కాదు, పెద్ద వయసు దగ్గర నుంచి చిన్న వయసు వాళ్ళ వరకు కూడా చిన్న వయసులోనే క్యాన్సర్లు రావడం ఏంటి, డయాబెటిక్ అవ్వడం ఏంటి, హార్ట్ అటాక్స్ రావడం ఏంటి, అలాగే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి చాలా చిన్న ఏజ్లో స్ట్రెస్ ఎక్కువైపోయి పీసీఓఎస్ ఇలాగా అంటే అనేకమైన అనారోగ్య బారిన పడుతున్నారు యువత కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్యమే రక్షగా అనుకుంటూ మన వి ప్రకాష్ సార్ ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తిగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటి, అలాగే ఏ విధమైన డైట్ ప్లాన్స్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి పాలిటిక్స్ వదిలేసినట్టేనా? లేదమ్మా, అంటే అనలిస్ట్ కంటిన్యూ అవుతాను. పదవులు ఏం తీసుకొని ఏ పార్టీకి సపోర్ట్ చేయను. తెలంగాణ ప్రజలలో యంగ్ జనరేషన్కి తెలంగాణ అస్తిత్వం గురించి చెప్పడానికని ఒక అస్తిత్వ వేదిక పెట్టుకున్నాము. దానికి నేను చైర్మన్గా శ్రీధర్ దేశపాండే గారు, పిట్టల రవీందర్, మేమంతా కలిసి పనిచేస్తున్నాం. చాలామంది ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. అయితే మాది నెక్స్ట్ జనరేషన్కి తెలంగాణ సోయి కలిగించాలనే తప్ప ఈ వేరే పాలిటిక్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడప్పుడు మీరు అనలిస్ట్గా జరుగుతున్న పరిణామాల మీద అడుగుతారు కాబట్టి ఆ విషయాలను నేను విశ్లేషిస్తూ ఉంటాను. ఇది నేను బిజినెస్గా చూడట్లేదమ్మా, ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతోమంది స్నేహితులు చనిపోతున్నారు, ఎవ్రీడే ఎంతోమంది చనిపోతున్నారు. అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎదగాల్సిన పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు చనిపోతూ ఉంటే. తనకు నిప్పు పెడతాడు అనుకున్న కొడుకు తను నిప్పు పెట్టాల్సిన పరిస్థితి వస్తే బాధాకరం కదా. ఎవరి మరణమైనా చాలా బాధాకరంగా ఉంటుంది. శత్రువు మరణం కూడా బాధ అనిపిస్తుంది మనకు. ఉండి కొట్లాడాలి కదా, మనం చచ్చిపోయింది కదా. అట్లా ఏంటంటే ఈ మరణం ఎందుకు వస్తున్నది, అసహజ మరణాలు ఎక్కువైనాయి. వెనకటి రోజులలో సహజ మరణాలే ఎక్కువ ఉండేది. 90 ఏళ్ళు దాటంగానే అందరు చనిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, 20 ఏళ్ళ 30 ఏళ్ళకే అర్ధాంతరంగా చనిపోతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆహారం పట్ల అవగాహన లేకపోవడమే. ఏం తినాలి, ఏం తినకూడదు. అంటే ఇంకోటి ఏంటంటే వైద్య విధానంలో కూడా మార్పు రావాలి. అవి కూడా డయాగ్నోస్టిక్ సిస్టంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే నాడి చూసి ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు శరీరంలో. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడంటే అతనికి ఇంట్లో అందరి ఆరోగ్యం పట్ల ఆయనకు ఒక అవగాహన ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, కన్నుకోగరు, పన్నుకోగరు, ఇట్లా శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్నిటికీ సూపర్ స్పెషాలిటీ వచ్చినాయి. మన శరీర తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఏ డాక్టర్ చేయడో ఆయనకు అవకాశం కూడా లేదు. ఆయనకు నేర్పిన చదువుల్లో కూడా సెగ్రిగేషన్ దేని దానికే, ఒక స్పెషలిస్ట్ ఇంకో దాని గురించి పట్టించుకోడు. అందుకని ఏంటంటే వెనకటి మన పూర్వీకులు మనకిచ్చిన ఆహార సంప్రదాయం, నియమాలు, మన జీవన విధానం, దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. అంటే ఓల్డ్ అంతా గుడ్ లేకపోతే న్యూ అంతా బ్యాడ్ అని నేను అన్నాను. కానీ ఏదైతే మంచిదో ఆ మంచిదాన్ని మనం కొనసాగించాలి. ఇప్పుడు మనకు భారతదేశం ప్రపంచానికి వైద్య జ్ఞానాన్ని ఇచ్చింది. కానీ ఇవాళ మనం పాశ్చాత్య వైద్య విధానాన్ని అనుసరించడం మనం చూస్తున్నాం. అంటే మన రూట్స్ని మనం మర్చిపోతున్నాం, మన అస్తిత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. లగ్నం పరమ ఔషధం అని కూడా అంటారు. ఉపవాసం ఉండడం వల్ల చాలా రకాల జబ్బులు పోతాయని, శరీరం బాగుంటుందని, అట్లాగే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుందని. అట్లనే ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. మనము చిన్న పిల్లలు పుట్టినప్పుడు 3 ఉంటారు, రేపు 6 నెలలు వచ్చేసరికి జాయిన్ అవుతాడు. ఈ లోపల వాడు ఏం తిన్నాడు, తల్లిపాలే కదా. తల్లిపాల ద్వారానే ఆహారం వచ్చింది కదా. ఆహారంలో ఏవైతే పోషక విలువలు ఉన్నాయో ఆ జీవిత విధానంలో ఆ పోషక విలువలు తీసుకున్నంత కాలం వాడికి ఏ జబ్బులు రావు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అంతా బయట నుంచి ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నప్రాసం జరిగిన తర్వాత వాడికి ఇచ్చే కూరగాయలలో కానీ అన్నంలో కానీ ఎరువులు, పురుగు మందులు. ఇక వాడు ఎందుకు ఆరోగ్యంగా ఉంటాడమ్మా. పెరుగుతున్న కొద్దీ జంక్ ఫుడ్, బిస్కెట్లు ఇస్తాం, పొద్దున్నే పనులు తోముతూ ఉంటాం. ఆ పనులలో అది ఏ పేస్ట్ అన్నా కానీ సోడియం లారెట్ సల్ఫేట్ అని చెప్పి నురుగు కోసం కలుపుతారు, భయంకరమైన కెమికల్. స్నానం చేసేటప్పుడు పెట్టే సబ్బులో కెమికల్. వెనకడ సునిపిడితోనే ఈ స్నానం పోసేటోళ్ళు. ఇట్లా వెనకడ సీకాకాయ పెట్టేటోళ్ళు. ఇప్పుడు షాంపూలలో కెమికల్. అన్నం తినే ప్లేట్లు అడుగుతాం కదా, దానిలో కెమికల్, సోడియం లారెట్ సల్ఫేటే, ఫోమింగ్ ఏజెంట్ అది.
అలా అన్నం తింటే పిల్లోడు బాగా నాకుతూ ఉంటాడు ఇష్టమై, పెద్దోళ్ళు కూడా టేస్ట్ ఉంటే ఇట్లా నాకుతూ ఉంటారు. అదంతా ఏం రెసిపీ వస్తున్నది? నువ్వు విమ్ము సబీనా లాంటివి కడుగుతాం కదా, ఆ కెమికల్ రెసిపీ అంతా కడుపులో పోతుంది, గట్టు పాడవుతుంది. బర్త్డేలు చేసుకుంటాం, కేకులు తింటాం, అలా కలిపే కలర్స్ అన్ని కూడా న్యాచురల్ కాదు, అవి బట్టలకు వేసే రంగులు. ఏ ఒక్కటి శుభ్రంగా లేదు. అందుకే ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిద్దాం. ఇందులో అన్ని రకాల ఏజ్ గ్రూప్లో వాళ్ళకి న్యూట్రిషన్ అనేది అవసరం. తల్లి కడుపులో ఉన్న బేబీకి అవసరం, 100 ఏళ్ళ ముసలైన వరకు కూడా న్యూట్రిషన్ అవసరం. ఏ విధమైన న్యూట్రిషన్ మీరు తీసుకొస్తున్నారు? అంటే మనకు శరీరానికి ఏమేం కావాలి? ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. మన ఎముకలు కాల్షియంతో తయారవుతాయి, మినరల్స్ అవి. కానీ బాడీ బిల్డింగ్ యూనిట్స్ ఇటుకలు అన్నీ కూడా మన ప్రోటీన్సే అన్నట్టు. ఈ ప్రోటీన్స్లలో మెటబాలిజం సరిగా లేక కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. మనకు రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అన్నిటి సమపాలలో అంతున్నాయా లేదా, వాటిలలో అమైనో ఆసిడ్స్ ఉంటాయా లేదా, తర్వాత వైటమిన్స్ 13 విటమిన్స్ కావాలి శరీరానికి, ఆ 13 విటమిన్స్ సమపాలలో ఉంటున్నాయా లేదా, మినరల్స్ కావాలి 11 to 12 మినరల్స్ కావాలి, ఆ మినరల్స్ వీళ్ళకి అంతున్నాయా లేదా, డి విటమిన్ ఉంది, డి విటమిన్ ఎండలో పోతేనే మనకు వస్తుంది, లేదంటే ఏదైనా ఫుడ్ ద్వారా తీసుకోవాలి, కర్డ్ ద్వారాను ఇంకో దాని ద్వారాను తీసుకోవాలి. అంటే ఇట్లాంటి లోపాల వల్ల చాలా రకాల సమస్యలు. ఈ మధ్య కాలంలో యువతి కానీ చిన్న పిల్లలు ఎక్కువగా విటమిన్ బి కానివ్వండి, లేకపోతే D3 కానివ్వండి, మీరు అన్నట్టు అలాగే బి కాంప్లెక్స్ కానివ్వండి, ఇలాంటి విధమైన సమస్యలు ఎక్కువగా వచ్చి సడన్ గా డిహైడ్రేట్, అంటే విటమిన్ సి కూడా చాలా మందిలో తక్కువగా అది ఇమ్యూనిటీకి సంబంధించింది. అంటే ఉన్నట్టుండి ఒక ఏజ్ 35 ఇయర్స్ అమ్మాయి ఎండలో వెళ్తూ అంటే వస్తూ రోడ్డు మీద అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, లేకపోతే కొంతమంది పిల్లలు టైం కంటే ఫుడ్ తీసుకున్నా కూడా చాలా మందికి విటమిన్ D3 అది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి డైజెషన్స్ లో ఎక్కువగా ప్రాబ్లం వస్తాయని చెప్పేసి, ఈ విధమైన వాటికి కూడా మీ దగ్గర ఏమన్నా? అంటే ఇప్పుడు ఏంటంటే మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అని అనుకుంటారు కొందరు. మంచి మిల్లెట్స్ తింటున్నాం మేము, కొందరు రైస్ తింటే డయాబెటిక్ వస్తుంది, మిల్లెట్స్ తింటే రాదు అని చెప్పి వాళ్ళు మిల్లెట్స్ తింటూ ఉంటారు. ఆ మిల్లెట్స్ డైజెస్ట్ కాక ఫ్యాటీ లివర్గా మారుతుంది. మెటబాలిజం మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫిజికల్ వర్క్ లేదు, హార్డ్ వర్క్ లేదు, మిల్లెట్స్ అరగాలంటే కష్టం. ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉండేటి వెనకట. ఎక్కడైతే చెరువులు వాటర్ సోర్స్ ఉందో ఆడ వరి పండించేవాళ్ళు, ఎక్కడైతే రాయలసీమ లాంటి ప్లేస్లో అవి లేవో మిల్లెట్స్ ఎక్కువ పండించేవాళ్ళు. అక్కడ బాగా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ మిల్లెట్స్ తింటే జీర్ణం అయ్యేది. అది పూర్ మ్యాన్ ఫుడ్ అన్నారు, ఎందుకంటే పూర్ మ్యాన్ హార్డ్ వర్క్ బాగా చేస్తాడు, శారీరక శ్రమ, వాళ్ళ తిన్నా అరిగించుకోగలుగుతారు. కానీ మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళకి రైస్ స్టేపుల్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మిల్లెట్స్ తింటున్నాం, ఎందుకంటే డయాబెటిక్ ఉన్నది. మిల్లెట్స్ తింటే అది కొంచెం స్లోగా. నాట్ ఓన్లీ మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్ బాగైపోతుంది అనుకుంటారు చాలా మంది. ఏంటంటే జ్యూసెస్ అంటే లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా బాగైపోతుంది అనుకుంటారు. అండ్ అదే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా వాటికి అలవాటు పడిపోయారు. అంటే సోషల్ మీడియా మిల్లెట్స్ తో ఇడ్లీ అని, చట్నీలని, దోశలని, అవన్నీ అంటే ప్రతిదీ ఇంకా మిల్లెట్స్ ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ విధమైన బిజినెస్ కూడా ఎక్కువైపోతుంది కదా. ఆర్గానిక్ ఒక పేరుతోటి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మన గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన లివరు, మన గట్టు, ఆ రెండు ఎట్లున్నాయి అనేది అవగాహన లేకుండా మనం ఏం తిన్నా కూడా దానివల్ల ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటి, తర్వాత గుమ్మడి గింజలు, ఇవి ఎక్కువ తినాలి అని చెప్పేసి దోశలతో తింటూ ఉంటారు. తినకూడదు, అది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ ఎప్పుడు తింటారు? రాత్రి 12 గంటలకు తింటారు, 11ంటికి తింటారు. ఇక్కడ రిసెప్షన్స్ అన్ని నైట్ జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు జీర్ణం కావడానికి మాంసానికి 72 గంటలు పడుతుంది. అది ఆ ప్రాసెస్లో గట్ లేయర్ అంతా పాడు చేస్తూ ఉంటుంది. గట్ లేయర్లో రంధ్రాలు ఏర్పడతాయి, అందులో నుంచి గుడ్ బ్యాక్టీరియా బయటకు వస్తుంది. ఈ బయట ఉన్న గుడ్ బ్యాక్టీరియా దానికి మధ్యలో వార్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. 75 రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. సోరియాసిస్ లాంటివి కావచ్చు, ఆర్థరైటిస్ లాంటివి కావచ్చు. ఇట్లాంటి ఓదానికోటి మన రోగ నిరోధక శక్తి మనకు శత్రువుగా మారుతుంది. అంటే దేని వల్ల వస్తున్నది? ఆ నాన్ వెజ్ తినడం వల్ల వస్తున్నది. లేకుంటే కొన్ని రకాల, ఇప్పుడు టమాటా వండుకుంటాం, టమాటాలో గింజలు ఉంటాయి, అవి డైజెస్ట్ కావు. ఆ గింజలు గట్ లేయర్ ను పాడు చేస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియక, ఎందుకంటే ఆయుర్వేద వైద్యులు ఉండేవాళ్ళు, వాళ్ళని చెప్పేవాళ్ళు ఎవరు మిల్లెట్స్ తినాలి, ఎవరు అన్నం తినాలి, అట్లా ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏం లేదు కదా, అప్పుడంతా నాడి చూసి అన్ని చెప్పేవాళ్ళు. లేకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న
ఉన్న వాళ్ళు తినాలి? అసలు మిల్లెట్స్ అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు తినాలి ఫస్ట్. తర్వాత వాళ్ళ పూర్వీకులు మిల్లెట్స్ తినుంటే వాళ్ళు తింటే వాళ్ళకి ఆ జీన్స్ అడ్జస్ట్ అయితే జీర్ణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో అంతా రైస్ తిన్న ప్రాంతం ఇది. రాయలసీమలో మిల్లెట్స్ ఎక్కువ తిన్న ప్రాంతం. మన పూర్వీకులు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో ఉన్నారు. మీ ప్రాంతంలో మీ తాతమ్మ మీ నాయనమ్మ ఏం ఫుడ్ తిన్నారో అది మీకు అరుగుతుంది. దానివల్ల మీకు ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు మిల్లెట్స్ అన్నారనుకో, అక్కడ వాళ్ళు రైస్ పండించుకొని తిన్నారు జీవితకాలం అంతా. మీ జీన్స్ దానికి అలవాటు పడ్డాయి కదా. అంటే మనము ఒక ఫుడ్ అందరికీ మంచిది, ఒక ఫుడ్ అందరు అదే తినాలి అనే మన శరీర తత్వాన్ని బట్టి మన జీర్ణక్రియ కరెక్ట్ ఉందా లేదా, మనకు ఫ్యాట్ మెటబాలిజం ఎట్లుంది, ప్రోటీన్ మెటబాలిజం ఎట్లుంది, మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎట్లుంది, ఈ మెటబాలిజాన్ని ప్రభావితం చేసేది గట్ బ్యాక్టీరియా. కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మన గట్ల. అయితే మనకు బ్యాక్టీరియా కూడా ఫుడ్ ఇవ్వాలి. మనం ఆ ఫుడ్ తిన్న తర్వాతనే అది మనకు ఫుడ్ ఇస్తుంది. కావాల్సిన హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ వాటికి సంబంధించిన అన్నీ కూడా వైటమిన్స్ మినరల్స్ ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా వాటి నుంచే వస్తాయి మనకు. దానికి కావాల్సిన ఫుడ్ ఫైబర్. ఆ ఫైబర్ మనం తినే దానిలో ఉండదు. చాలా విటమిన్స్ ఉండవు, చాలా మినరల్స్ మిస్ అవుతూ ఉంటాయి. మేమేం చేస్తున్నామంటే న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ అని. బ్యూటీ రియల్ బ్యూటీ ఎట్లా వస్తుందమ్మా? ఈ క్రీములతో రాదు. ప్రోటీన్ స్కిన్లో ఎలాసిటీ ఉండాలి అని అంటే ప్రోటీన్ బాగా తీసుకోవాలి. మాంసకృత్తులు ప్రోటీన్తో ఉంటాయి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ సి విటమిన్ ఈ విటమిన్, హెయిర్కి ఏ విటమిన్ కావాలి, కళ్ళకి ఏ విటమిన్ కావాలి, ఈ విటమిన్ కావాలి, స్కిన్లో కూడా ఈ విటమిన్ కావాలి. ఇప్పుడు ఆ నరిష్మెంట్ గురించి ఎవరు చెప్తారు? బ్యూటీ పార్లర్ పోతే వాళ్ళు క్రీమ్లే కదా పెట్టేది. ఇవన్నీ అవగాహన ఇవ్వడానికి. అట్లాగే ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఏం తినకూడదు, ఏం తినాలి. ఇప్పుడు ఒకటి నచ్చిందని చెప్పి రోజు అది తిన్నామనుకో, నచ్చిందని చెప్పి ఎక్కువ క్వాంటిటీ తిన్నామనుకో, అదంతా కూడా మన శరీరానికి అది విషం లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నాలుకేకి ఏది ఇష్టమో శరీరానికి అది కష్టం. షుగర్ నాలుకేకి ఇష్టం. షుగర్ అనేది పాయిజన్. ఎందుకంటే 100 రకాల కెమికల్స్తోని దాన్ని తెల్లగా చేస్తారు. వాటి అన్నిటి ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది. సల్ఫర్ ఇట్లాంటి వాటి అది మన శరీరంలో అదొక రకమైన క్యాన్సర్ కారణం అవుతుంది. ఇట్లాంటివన్నీ మనం అవగాహన చేసుకోవాలి. రాగులు కూడా మిల్లెట్స్ లోకి వస్తాయి. రాగులు మిల్లెట్స్. అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అంటే అందరూ అనుకుంటారు బేసిక్గా రాగి జావ పొద్దున్నే తాగితే మధ్యాహ్నం వరకు ఏం తినక్కర్లేదు, ఒకవేళ రోజుకి 4 గ్లాసులు రాగి జావ తాగితే కనుక ఫుడ్ ఏమీ అవసరం లేదు, అది డైజెషన్ కావడానికి టైం పడుతుంది కదా. సో ఈ గ్యాప్ లో ఏమీ తినాల్సిన అవసరం లేదు. మెటబాలిజం ఎట్లుందని తెలుసుకోకుండా ఏది తిన్నా కూడా ఓసారి అడ్వర్స్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. రాగులు మంచి, అలా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. దానివల్ల మనకు మేలే జరుగుతుంది కావచ్చు, కానీ నీకు జీర్ణం అవుతుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్ కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే కొంతమందికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత 40 years తర్వాత ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్కువగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మోకాలు నింపులని అవన్నీ కండరాల నింపులని, అట్లాంటి వాళ్ళు కూడా ఈ రాగులు అవి తినచ్చు సార్? అంటే ఒక్కొక్క మన జీర్ణక్రియ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా నీ గట్ బ్యాక్టీరియా కరెక్ట్ ఉంటేనే ఆ ఫుడ్ నీకు పనిచేస్తుంది. ఆ గట్ బ్యాక్టీరియాలో నీకు ఏమైందంటే వెరైటీ బ్యాక్టీరియాస్ ఉండాల్సి ఉండే. ఇప్పుడు మనకు కోట్ల బ్యాక్టీరియా ఉంది, 100 trillions. నంబర్లో తేడా ఏం లేదు. ఇంకెక్కువైతే కూడా మన బాడీలో వైరస్లు ఉంటాయి. ఎంత ఉంటుందంటే వైరస్ సంఖ్య ఇప్పుడు కోట్లు కదా, అది 3.8 కోట్లు. అంటే 3 ఒక బ్యాక్టీరియాకు 3.8 times ఎక్కువ వైరస్లు ఉంటాయి. ఆ వైరస్లు ఏం చేస్తాయంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ప్రొడ్యూస్ అవుతూ ఉంటే చంపేస్తూ ఉంటాయి, వాటిని తినేస్తూ ఉంటాయి. కాబట్టి మన కడుపులో ఉన్న వైరసే బ్యాక్టీరియా కౌంట్ను తగ్గిస్తూ ఉంటుంది. బట్ బ్యాక్టీరియా వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల మనం బెవరేజెస్ కావచ్చు, షుగర్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమైపోయినాయి అంటే ఆ వెరైటీ బ్యాక్టీరియాలు చచ్చిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? వేలు ఉండాలి, కౌంట్లెస్. అన్ని వెరైటీలకు ఇప్పుడు 250 మిగిలినాయి. ఈ 250కి ఇంకా తగ్గుతుంటే కనుక మనిషి భూమి మీద బతకడు. అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో బిలో 43 ఉన్న వాళ్ళకి బేసిక్ అల్సర్, అంటే వర్క్ స్ట్రెస్ వల్ల ఫుడ్ టైంకి తీసుకోకుండా అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మెంటల్ స్ట్రెస్ వల్ల చిన్న ఏజ్లోని కండరాల నొప్పులు, మోకాల నొప్పులు, మెడ నొప్పులు, ఇట్లాంటి వాటికి మీ దగ్గర ఏమన్నా అంటే సొల్యూషన్ ఉందా సార్? ప్రతి దానికి ఉందమ్మా. ఎలా సార్? ఫస్ట్ ఏంటంటే మెటబాలిజం కరెక్ట్ చేయాలి. ఏది మీరు తినేది జీర్ణం అవుతుందా లేదా. ఇప్పుడు ఉదాహరణ డయాబెటిక్ ఉంది,
జనరల్ ఏం చేస్తారు, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గింది అనుకొని ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. 90% డాక్టర్స్ ఓన్లీ ఇన్సులిన్ మీదనే ఫోకస్ చేస్తారు. కానీ ఇప్పుడు చాలా మందిలో డయాబెటిక్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నది. అంటే వాళ్ళకి ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ సెల్స్ వాటిని సెల్స్లో రిసెప్టర్స్ అని ఉంటాయి, అవి ఓపెన్ కావట్లేదు. కాకుండా ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ను సెల్స్ తీసుకోవట్లేదు. తీసుకోకపోవడం వల్ల సెల్స్ వీక్ అయిపోతాయి. మెటబాలిజం ని కరెక్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి సార్? అంటే మా దగ్గర ఉన్నాయి కదా ఫుడ్ మిక్సెస్ ఉంటాయి అమ్మా. ఇవి ఓకే, రకరకాల పౌడర్స్ ఉంటాయి ఇలా. ఓకే, ఇది ఆకుల నుంచి, పూల నుంచి, పండ్ల నుంచి, కూరగాయల నుంచి తయారు చేస్తారు. ఇది 30 రోజులు 30 ప్యాకులు ఉంటాయి. సాంబార్ రసం ఉంటుంది, ఫుడ్ మిక్స్ అంటే అన్నంలో కలుపుకునేటివి ఉంటాయి. అంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్ కావాలి కదా. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్నం కూరలు కాదు, వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అనుకో, ఈ పీసీఓడి సమస్యలు వస్తాయి. హార్మోన్ బ్యాలెన్స్ కావాలంటే ఈ ఫుడ్ మిక్స్ లో అవసరం. ఇవి నెల రోజులకు 30 బాక్సులు ఉంటాయి. ఇవి ప్రతిరోజు ఒకటి సాంబార్లోనో, రసంలోనో, అన్నంలోనో అక్కడున్న దాని ప్రకారంగా ఫాలో కావాలి. అట్లాగే పిల్లల కుక్కీస్ ఉంటాయి. ఈ పిల్లలకి వాళ్ళు రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మైదా, షుగర్ తింటారు. వాళ్ళు తినే ఏదైనా జంక్ ఫుడే, పిజ్జాలు, బర్గర్లు, మైదా, ఏదైనా మైదాతో మైదా లేకుండా ఏ బిస్కెట్ కూడా తయారవ్వదు కదా. మనం ఎందుకు రాదు? ఇప్పుడు మైదా లేకుండా తయారైన బిస్కెట్స్ ఇవి. ఎట్లా తయారైంది చెప్పండి. ఇప్పుడు దాంట్లో పౌడర్ ఏదైతే ఉన్నదో మైదాకు బదులు ఈ పనస పండుని ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఆ పొడిని మనం బేస్ గా వాడతాం. కొన్ని గోధుమతో చేస్తారు. అట్లాగే ఇది పైనాపిల్, ఇది పైనాపిల్ పల్ప్ తో తయారవుతుంది. ఇలా మైదా వాడరు, షుగర్ కూడా వాడరు, తాటి బెల్లం వాడతారు. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటంటే గ్రేప్స్, చెర్రీస్. ఇది చెర్రీస్ తో పాటు స్ట్రాబెర్రీస్ ఉంటాయి అట్లా. తర్వాత బ్రెడ్ మీద జామ్ రాసుకుంటారు. జామ్ ఏదైనా. ఇదేంటంటే ఆ జామ్ బదులు ఈ తాటి బెల్లంతో తయారైన ఫ్రూట్ మిక్స్. ఇది కూడా ఈ ఫ్రూట్ మిక్స్ ఉంటాయి, రకరకాల బ్రెడ్ స్ప్రెడ్స్. ఇప్పుడు టీలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకు 730 రకాల టీలు ఉన్నాయి అమ్మా. ఇవి ఒక్కొక్క జబ్బుకి. ఇప్పుడు కొలన్ ఫంక్షన్, ఇప్పుడు మనకు మెటబాలిజం సరిగ్గా ఉండకపోవడానికి కారణం మన కొలన్ లో ఉన్న బ్యాక్టీరియా. దానికోసమని ఈ టీలు తయారు చేశాము. ఇప్పుడు ఇట్లా రకరకాల టీలు, బ్లూబెర్రీ అనేది 730 రకాల టీలు ఉన్నాయమ్మా. రసాయన న్యూట్రి అనే కంపెనీ కోయంబత్తూరులో తయారు చేసి ఇదంతా డాక్టర్స్ తయారు చేస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్. ఇది ప్రోటీన్ మోరింగా. మనం ఓన్లీ మోరింగా తాగుతాం. మనం ఓన్లీ ఇప్పుడు అలోవేరా ఉంటుందా, ఆ కొమ్మ ఇరుసుకొని దాన్ని అంతా పైలేయర్ తీసేసి రసం చేసుకొని తాగుతాం. కరెక్ట్ కాదు అది. వాటి కాంబినేషన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మందార టీ ఉంది, ఒక మందారాన్ని ఎండబెట్టి దాన్ని మళ్ళా నీళ్ళలో మరిగించి టీ చేసుకొని తాగుతాం. అట్లా చేయకూడదు. వాటి కాంబినేషన్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క టీలో 4-5 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది గ్రేప్ ను జింజర్ తో కలిపారు, గ్రేప్ అండ్ జింజర్ టీ. ఇది అంటే ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ మనం ఈ హెల్త్ కోసం తీసుకొచ్చాం. ఇందులో ఏముండదమ్మా, మన గ్రీన్ టీ లాగానే మనం ఈ డిప్ టీ ఉంటుంది అన్నట్టు. అది సాచెట్ డిప్ చేసుకొని తాగాలి. అక్కడ తాగితేనే ఇవి మనకు ఆరోగ్యానికి మనకు మంచి. ఇప్పుడు ఇట్లా ప్యాకెట్లు ఉంటుంది. ఇవి ఏంటంటే ఈ పైన ఇట్లా చింపేసి దీనిలో నుంచి మనం ఆ సాచెట్ తీసి షుగర్ వేయకుండా ఏం వేయకుండా జస్ట్ ఇట్లా డిప్ చేస్తే చాలు. ఇట్లా డిప్ చేస్తే ఏంటంటే మనకు అది ఒక మెడిసిన్ లాగా పనికి వస్తుంది. మెడిసిన్ లాగానే కాదు, మనం చాలా మంది 4-5 సార్లు టీ తాగుతాం రోజు. వాటి బదులు తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఎక్కువ సార్లు తాగినా కూడా ఆరోగ్యానికి చేయవి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా మంది గ్రీన్ టీ తీసుకోవాలన్నప్పుడు చాలా ఇరిటేట్ ఫీల్ అవుతారు. ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా కూడా అది తాగేటప్పుడు అది చేదుగా ఉంటుంది. లివర్ పాడైద్దాం ఎక్కువ సార్లు తీసుకుంటే. గ్రీన్ టీ అనేది ఏంటంటే టీ ట్రస్ట్ అది. టీ ఫ్యాక్టరీలో ఆ టీ పౌడర్, ఇది కూడా గ్రీన్ టీ కూడా. అయితే అదేమో పౌడర్ ఫామ్ లో మనం డైరెక్ట్ కలుపుకుంటాం, ఇదేమో సాచెట్ కలుపుకుంటాం. సేమ్ అదే టీ ఇది కూడా. అయితే ఏదైనా కూడా 1-2 సార్ల కంటే ఎక్కువ సార్లు తాగితే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవేంటంటే పూల నుంచి, పండ్ల నుంచి, కూరగాయల నుంచి ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. వాటి వల్ల మనకు శరీరంలో చాలా రకాల అవసరాలు ఉంటాయి. ఫైటో న్యూట్రియంట్స్ ఏ జబ్బునైనా నయం చేయాలన్నా గట్టుకు ఒక మంచి ఎనర్జీ వస్తుంది దీనివల్ల. కాబట్టి ఇప్పుడు అంతా గట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు బేసిక్ థైరాయిడ్ అనే దేనికైనా సరే ఫస్ట్ మెటబాలిజం కరెక్ట్ చేయాలంటారు. అంటే మనం ఫస్ట్ జీవన విధానం అనేది మార్చుకోవాలమ్మా. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఎప్పుడు తినాలనేది తెలియదు మనకు. ఇప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలనే తిండి అనేది కంప్లీట్ చేయాలి.
ఇప్పుడు పొద్దున ఎక్కువ హెవీగా తీసుకున్నా కూడా డే అంతా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. కానీ మనం రివర్స్లో రాత్రి ఎక్కువ తింటాం, ఫంక్షన్లు అన్నీ రాత్రి అవుతాయి. డిన్నర్ చాలా హెవీగా ఉంటుంది, రిసెప్షన్లలో పోయినా మన ఇంట్లోనైనా నాలుకే రుచి బాగా కోరుతుంది. కాబట్టి ఏది ఇష్టమో అది ఎక్కువ తింటాం, అది శరీరానికి కష్టమవుతుంది. ఏదైనా ఒక లిమిట్ లో ఉంటే ఇబ్బంది ఉండదు. ఫుడ్ అనేది కంట్రోల్ లేకపోతే లైఫ్ స్టైల్ అన్ని రకాల సమస్యలు వస్తాయి, వెంటనే రావు. కొద్దిగా టైం మీద ఒక 1 year 2 years అయిన తర్వాత ఫ్యాట్ బాగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ లివర్ మీద కూడా ఫ్యాట్ పెరిగి ఫ్యాటీ లివర్ అవుతుంది. ఆ ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది సార్ మనకి? స్కాన్ చేసుకోవచ్చు కదా, స్కాన్ లో తెలుస్తుంది, అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ తో పాటుగా మనము లివర్ ఫైబ్రోసిస్ టెస్ట్ అని ఉంటుంది, దాన్ని చేయించుకోవచ్చు. తర్వాత లివర్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటుంది, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది. ఇప్పుడు హార్ట్ ఎట్లుంది, ఇప్పుడు లివర్ ప్రొఫైల్, అలా లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. అలా ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, ఒకవేళ 150 160 లేదా 100 లోపు ఉన్నాయి అనుకోండి, ఏం కాదు, మరీ తక్కువ ఉండకూడదు. 100 150 అట్లా ఉండొచ్చు. సపోజ్ అది 400 500 అయింది అనుకో, లైక్లీ టు బి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కాల్షియం అబ్జర్వ్ అవుతలేదు, ఎందుకంటే బాడీలో మెగ్నీషియం ఉండాలి, డి విటమిన్ ఉండాలి, కే విటమిన్ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. అవేవి లేకపోతే ఏమవుతుంది, కాల్షియం అంతా ఫామ్ అవుతూ ఉంటుంది, ఆర్టరీస్లో ఫామ్ అవుతుంది. మీరు అన్నారు కదా నడుస్తూ పడిపోయానని. మొన్ననే ఒక 10 రోజుల కింద ఒక సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, మన తెలుగే, వాళ్ళ పెద్దన్నయ్య నడుస్తూ పడిపోయి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎందుకు అంటే ఆయన ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు చూస్తే ఒక వాల్వ్ నిండా కాల్షియం బ్లాక్స్ ఏర్పడ్డాయి, కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏర్పడ్డాయి. అంటే ఆర్టరీస్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల కూడా కోవిడ్ వ్యాక్సిన్ని క్లినికల్ ట్రయల్ చేయకుండా రిలీజ్ చేశారు. ఎందుకంటే రోజుకు 30,000 మంది 40,000 మంది అమెరికాలో, న్యూయార్క్లో చనిపోతూ ఉంటుంది. ఒక్కొక్క దేశంలో కౌంట్ ఎట్లుండేది, అప్పుడు ఎవ్రీడే కౌంట్ వచ్చేది, లక్షల మంది ప్రతిరోజు చచ్చిపోయారు. వెంటనే ఏం చేశారు, వాళ్ళు టెస్టులు చేయకుండా, క్లినికల్ ట్రయల్ చేయకుండా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అందరు హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యాక్సిన్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎండోథీలియల్ సెల్స్ అని ఉంటాయి, ఏది ఆర్టరీస్ వల్ల, ఈ నర్వ్స్లలో, అవి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేయకపోవడం వల్ల, ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతలేదు. దాంతో హార్ట్ ఫంక్షనింగ్ మీద తేడా వస్తుంది, ఉండి సడన్గా కొలాప్స్ అవుతుంది. ఇవన్నిటికి పరిష్కారం ఏంటి, మా దగ్గర అది డిటాక్స్ చేసేది ఉంది. ఈ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను 3 days కనుక డైలీ 3 capsules వేసుకుంటే ఆ వ్యాక్సిన్ డిటాక్స్ అయిపోతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి. హార్ట్ అటాక్తో చనిపోవాల్సిన పరిస్థితి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల రాదు. తర్వాత ఎవ్రీ 6 months ఒకసారైనా కనీసం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చెకప్ చేయించుకోవాలి, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు 3 months ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఇట్లా చేసుకుంటే లేరు చనిపోతుందని చెప్పే లవెల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టాం. లవెల్డర్health.comలోకి పోతే సింగిల్ ఈ లవెల్డర్లో VE ఒకటే ఈ ఉంటుంది. ఈ లవెల్డర్ health.com దీనిలో పోతే ఏమైందంటే మీకు ఈ ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దీని ద్వారా హెల్త్ చెకప్, ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. తర్వాత వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ హెల్త్ కిట్ ఇస్తాం. ఆ హెల్త్ కిట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రాత్రి కూడా సడన్గా ఏదైనా తల జ్వరం వచ్చింది, మోషన్స్ విపరీతంగా అవుతున్నాయి, లేదా చెస్ట్ పెయిన్ వచ్చింది, నాలుగు కింద అది పెట్టుకున్నట్టయితే కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ఆయుర్వేదం ఉన్నది, అలోపతి ఉన్నాయి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఇక్కడ పిల్లలు, అమెరికాలో ఉన్న కొడుకులకు ఇక్కడ తల్లిదండ్రులు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఏమనంటే మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన జాబ్ డిస్టర్బ్ అవుతుందేమో, మళ్ళీ ఇక్కడికి రావాలంటే బాగా ఖర్చు అవుతుంది, లేకపోతే మన జాబ్ పోతుందేమో. ఆ భయంతో ఏం చేస్తారంటే రోగాలను దాచుకుంటారు, చెప్పరు. అదే మనం 24/7 డాక్టర్ అందుబాటులో ఉన్నాడంటే ఫోన్ చేస్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని. అర్ధరాత్రి 2ంటికి ఎవరైనా లేపాలంటే ఇబ్బంది పడతారు. కానీ కాల్ సెంటర్ చేస్తే డాక్టర్ లైన్లోకి వస్తాడు, చెప్తాడు నీ దగ్గర కవర్లు ఉన్నాయి, ఆ కవర్లోకి వెళ్ళి ఫస్ట్ కవర్ తీసుకొని 4 కింద పెట్టుకో, ఇమీడియట్ అంబులెన్స్ వస్తుంది, పిక్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. పిల్లలు ఎవరు లేకపోయినా కేర్ గివర్స్ ఉంటారు, నర్సింగ్ సర్వీస్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం భారతదేశంలో ఎక్కువ సర్వీసెస్ పెట్టి తక్కువ ధరకు 13,000 పెడితే వాళ్ళకు మెంబర్షిప్ 1 year మొత్తానికి. ఇట్లాంటివన్నీ ఈ న్యూట్రిషన్ అనేది వాళ్ళకు స్పెషల్గా డైట్ ప్లాన్స్ ఇస్తాం. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం తినాలి, వాళ్ళ మెటబాలిజాన్ని మనం టెస్టులు చేసినప్పుడు వస్తుంది కదా,
వైటమిన్ డి తక్కువ ఉందా, బి కాంప్లెక్స్ తక్కువ ఉందా, ఇమ్యూనిటీ లేదా, సి విటమిన్ ఫుడ్ ఏమి ఇవ్వాలి. ఇవి వాడాలన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. కంపల్సరీ టెస్ట్ అయినాక డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే మనం సజెస్ట్ చేస్తాం. ఈ మధ్య కొన్ని సైన్స్ బాగా డెవలప్ అయిందమ్మా. ఇంతకుముందు ఏంటంటే హార్ట్లో కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆంజియోగ్రామ్ చేసేవాళ్ళు, 2D ఈకో చేసేవాళ్ళు, తర్వాత టీఎంటీ టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. ఒక టూ మినిట్స్లోనే ఇప్పుడు కొత్త మిషన్ ఒకటి వచ్చింది, 14 కోట్లు పెట్టి తెచ్చాయి, ఒకటే హాస్పిటల్లో ఉంది. అయితే వాళ్ళకు ఈ టెస్ట్ చేసామనుకో, హార్ట్లో ఏం జరుగుతుందో మొత్తం ప్రొఫైల్ వచ్చేస్తుంది. అది చాలా తొందరగా మనకేంటంటే హార్ట్ ప్రాబ్లం ఏముందనేది తెలిసిపోతుంది. తర్వాత ఫార్మకోజినోమిక్స్ అని ఒక టెస్ట్ వచ్చింది. లైఫ్ లాంగ్ ఒకసారి చేయించుకుంటే నీకు ఏ మెడిసిన్ పడుతుంది, ఏ మెడిసిన్ పడుతుందో తెలుస్తుంది. తర్వాత మనకి ఏ కూరగాయలు పడతాయి, ఏ పండ్లు పడతాయి, మన శరీరంలో అలర్జీ వస్తూ ఉంటుంది కొన్ని తింటే, అవి మన శరీరానికి పడవు. దాన్ని ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని వచ్చింది. ఇవన్నీ కూడా బయట చేయించుకోవచ్చు కానీ చాలా కాస్ట్లీ. అది మన త్రూ పోయినట్టయితే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కన్సల్టేషన్ అంతే అయిన తర్వాత మా బేసిక్ ఒకవేళ నిజంగానే నచ్చి మా హెల్త్ మెటబాలిజం అది ఫస్ట్ మెటబాలిజం కరెక్ట్ అయితే ఆటోమేటిక్ గా బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. డైజెషన్ ఫ్యాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు అంటే వీటికి కాస్ట్ అది ఏమైనా ఇస్తారు అంటే మీ దగ్గరకు వచ్చి ఇది లాభాల కోసము వ్యాపార దృష్టితో పెట్టింది కాదమ్మా. అడ్మినిస్ట్రేషన్ వరకు దానిలో కొంత మార్జిన్ ఉంటుంది తప్ప చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు బయట ఒక ఇంజెక్షన్ 20,000 40,000 అట్లుంటాయి. ఇవన్నీ వందలలోనే ఉంటాయి, వేలల్లో కూడా ఉండవు. కాబట్టి ఏంటంటే మనకు టీలు ఉన్నాయి 30-40 రూపాయలలో మనకు ఆ సాచెట్స్ దొరుకుతాయి. ఇవేంటంటే బయట కూడా కాఫీ తాగుతాం మనం 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి. దానివల్ల ఆరోగ్యం పాడైతే తప్ప లాభం జరగదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే రాంగ్ కాన్సెప్షన్స్ నేను చెప్తాను. డయాబెటిక్కి ఇన్సులిన్, ప్యాంక్రియాస్, బీటా సెల్స్ ఇవే మాట్లాడతారు. అసలు ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి గట్లో, మన గట్టుకు మంచి ఫుడ్ ఇస్తే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. అందులో బ్యూట్రేట్ అని, ఎసిటేట్ అని ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితే నీ డయాబెటిక్ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు దాని మీద ఎవరు ఫోకస్ చేయరు. మెట్ఫార్మిన్ తీసుకో, ఇన్సులిన్ తీసుకో, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంతా కూడా వాడుతూ వచ్చింది, తప్పేం కాదు కదా, వాడొద్దని నేను అంటలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా చాలాసార్లు మన ప్రాణాలను కాపాడుతాయి. ఇప్పుడు సార్బిట్రేట్ ఇంగ్లీష్ మెడిసిన్, బీపీకి టాబ్లెట్ ఇంగ్లీష్ మెడిసిన్. కానీ నేను అనేది ఏంటంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది టెంపరీగా నీకు అప్పటికప్పుడు లైఫ్ సేవర్. అది పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, నీకు పెయిన్ తెలియకుండా చేస్తాయి. కానీ లైఫ్ మన రూట్స్లోకి వెళ్ళి దాన్ని ట్రీట్ చేయాలంటే ఆ ఆర్గన్ బాగు చేయాలి. ఇప్పుడు లివర్ పాడైంది అనుకో, 800 రకాల జబ్బులు వస్తాయి. లివర్ను బాగు చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా జబ్బులు రాకుండా పోతాయి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నా, సిరోసిస్ ఉన్నా, ఇప్పుడు లివర్ సిరోసిస్కి అలోపతిలో సొల్యూషన్ లేదు, బట్ ఆయుర్వేదంలో ఉంది. ఫ్యాటీ లివర్ ఉంది, దాన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. అలోపతిలో కష్టం నీకు. ఇట్లా లంగ్లో ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా, కొలెస్ట్రాల్ అనేది బ్రెయిన్కి సప్లై కావడంలో బ్లాక్స్ వస్తున్నాయి. ఆ వెగాస్ నర్వ్ ఏదైతే కొలెస్ట్రాల్ను బ్రెయిన్ తీసుకుపోతుందో అది అక్కడ మధ్యలో బ్లాక్స్ రావడం వల్ల వాళ్ళకి సరిగ్గా పోవట్లేదు. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, దానికి కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ అని లివర్ నుంచి, గట్ నుంచి లివర్ ద్వారా ఈ మోకాలలో పోవాలి, అక్కడ బ్లాక్స్ ఏర్పడ్డాయి. అందుకని కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. ఇవన్నీ చెప్పరు కదా డాక్టర్స్, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళలో బిజీగా ఉంటారు. మనకు అర్థం కూడా కాదు ఇవన్నీ చెప్తే. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏమర్థమవుతుంది, వెగాస్ నర్వ్ అంటే ఏమర్థమవుతుంది చెప్పండి. అంటే వాళ్ళు ఏదో టాబ్లెట్స్ మందులో రాస్తారు, వీళ్ళు వాడుతూ ఉంటారు. ఫుడ్ ఈజ్ ద మెయిన్ అన్నట్టు. ఇప్పుడు పీసీఓడి కానీ పీసీఓఎస్ సమస్యలు ఎందుకు వస్తాయి, చిన్నపిల్లల్లో కూడా ఎందుకు వస్తున్నాయి, వల్ల వస్తున్నాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా కారణాలు ఉంటాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈవెన్ క్యాన్సర్ కూడా, హార్ట్ అటాక్స్ను కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు, కానీ ముందు చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనం మానిటరింగ్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కావాలి కదమ్మా. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు డైటీషియన్స్ హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళు ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకి ఏం తినాలని చెప్తారు. ఇప్పుడు అన్నం తినొద్దు, రొట్టె తినాలంటారు. అన్నంలో గదే కార్బోరేటివ్, రొట్టెల్లో గదే కార్బోరేటివ్. కొంతమంది ఫ్రూట్స్ తినాలంటారు. ఫ్రూట్స్లో ఇమీడియట్గా గ్లూకోజ్ రాదు, ఫ్రక్టోజ్ వస్తుంది. కానీ 2-3 గంటల తర్వాత చూస్తే అదంతా గ్లూకోజ్గా మారుతుంది. అది ఇంకా డేంజర్, ఫ్రక్టోజ్. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరు ఏం చెప్పినా కూడా అది ఫాలో అవుతున్నారు. ఈ బీఆర్కే డైట్ ఉంది, బీఆర్కే డైట్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలని ఆయన చెప్తాడు. కానీ మనం ఏం తీసుకుంటాం, అట్లా కీటోన్స్ ఎంత రిలీజ్ అవుతున్నాయో మానిటరింగ్ చేయాలని చెప్తాడు.
చేస్తలేదు, చాలామంది చనిపోతారు. తప్ప అనేది కాదు, తప్పేందంటే మనం వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం. అందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద పరచూరి గారు చాలా చెప్తున్నారు. పరచూరి మల్లిక్ అంటే ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు అందులో ఉన్న లోపాలు చెప్తున్నారు. బీఆర్కే చెప్పిన దాన్ని డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఆయన గురువు లాంటి వారు, ఆయన ఇది తప్పు అని చెప్తున్నాడు. అంటే ఎవ్వరు అంత కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. నేనేమంటున్నా అంటే ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దు అనుకుంటే, ఒకటి మనము యాన్షియంట్ ఇండియాలో మన పూర్వీకులు ఏం తిన్నారు, మన ప్రాంతంలో ఏం పడేది, అదే మనం తినాలి. మన జీవన విధానంలో మార్పులు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం జీవన శైలిని మార్చుకోవాలి. వాకింగ్ తప్పదు, వాకింగ్ చేయాల్సిందే. మెటబాలిజము వాకింగ్ అనంటే ఏమనుకుంటారు, సన్నబడడానికి అనుకుంటారు, డయాబెటిక్ తగ్గడానికి అనుకుంటారు. కానీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది కదా వాకింగ్తో. ఇప్పుడు వాకింగ్ అయినంత మాత్రాన నీ కొలంలో మంచి బ్యాక్టీరియా లేకపోతే నువ్వు ఎంత వాకింగ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా ఉపయోగం లేదు. కొలంకి ఇష్టమైన ఫుడ్ తినాలి అంటే ఫైబర్ కంపల్సరీ ఉండాలి. చూడమ్మా, ఇల్లును రోజు ఉడ్చుకుంటాం, పళ్ళను రోజు దొమ్ముకుంటాం, బట్టలు రోజు పిండుకుంటాం, టాయిలెట్ రోజు శుభ్రంగా పెట్టుకుంటాం, కిచెన్ రోజు శుభ్రంగా పెట్టుకుంటాం, కారును సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాం. మరి వాట్ ఎవర్ యువర్ బాడీ, నీ హార్ట్ను నువ్వు సర్వీసింగ్ చేయించుకుంటున్నావా, ఎట్లున్నదో తెలుసుకుంటున్నావా, నీ బ్రెయిన్ నువ్వు క్లీన్ చేసుకుంటున్నావా? నువ్వు ఆహారంతో చాలా సాధ్యమవుతాయి. డిటాక్స్ ఫుడ్ ఉంటుంది, ఫైబర్ తీసుకుంటే డిటాక్స్ అవుతుంది. నీ శరీరాన్ని చీపురుతో ఊడ్చినట్టే. నీ లివర్ను డిటాక్స్ చేసుకోవాలి. లగ్నం పరమౌషధం ఎందుకు అనుకున్నా, ఒక పూట ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే ఏకాదశి రోజు ఉంటారు జనరల్గా. హార్మోన్ ఇంబ్యాలెన్స్, దానికి సపరేట్ ఫుడ్ ఉంటుంది. దాని తర్వాత చాలా మంది ఏంటంటే PCOS తో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ. అదే మెటబాలిజం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అట్లాంటప్పుడు వీళ్ళు కొంతమంది ఏంటంటే ఈ అవకాడో తీసుకోవడం కానివ్వండి, ఫైబర్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఇట్లాంటి వాళ్ళు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అంటే కొన్నిసార్లు అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా అయితే, ఎందుకంటే వాళ్ళకి ఏది పడుతుందో ఏది పడదో డాక్టర్ డాక్టర్ అంటే మన అలోపతి డాక్టర్స్ ఈ అడ్వైజ్ ఇవ్వరు. న్యూట్రిషనిస్టులు మెయిన్గా NIN ఉంది ఇక్కడ హైదరాబాద్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. వాళ్ళు చాలా బుక్స్ కూడా ప్రింట్ చేశారు తెలుగులో, ఇంగ్లీష్లో. ఎవరు చదవరు. తర్వాత డైటిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు బయోటెక్నాలజీ బాగా ఫేమస్ అయింది. తర్వాత ఇప్పుడు అంతా గట్టు గురించి మాట్లాడుతున్నారు. ఆ గట్ లైనింగ్ దెబ్బతినకుండా అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత కొలంకి ఏది ఇష్టం. ఇందాక నేను చెప్తూ ఆపాను, ఈ 250 రకాల బ్యాక్టీరియాలే మిగిలినాయి. ఇవి కూడా తగ్గినాయి అనుకో, ఈ భూమి మీద మనిషి అని ఎవడు ఉండడు. 4.5 కోట్ల సంవత్సరాల కింద బ్యాక్టీరియా పుట్టింది. మనం మనుషులం పుట్టింది 60 లక్షల సంవత్సరాలు కూడా కాలేదు. మరి మనకంటే ఎంతో ముందు పుట్టిన బ్యాక్టీరియాను మనం లేకుండా చేస్తున్నాం. ఆ బ్యాక్టీరియా మళ్ళీ రావాలనంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, చైనాకు పోయి ఆదివాసీ ప్రాంతాలల్లో ఆదివాసీ వాళ్ళ పొట్టలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉందో చెక్ చేశారు. వాళ్ళ మోషన్లు తీసుకొని టెస్ట్ చేస్తే వాళ్ళ కడుపులో 1250 రకాలు ఉన్నట్టుగా వచ్చినాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇప్పుడు మన దగ్గర 250 రకాలే ఉన్నాయి. ఇంకా 1000 రకాలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా తగ్గినాయి, 1000 రకాలు ఉండాలి. అది ఉంటే మనకి ఏ రోగాలు రావు, చాలా తక్కువ వస్తాయి. అయితే ఆ బ్యాక్టీరియాను ప్రిజర్వ్ చేయడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ కట్టించి వాటిని బాక్సులలో కలెక్ట్ చేసి, అది ఎండిన తర్వాత డ్రై అయిన తర్వాత పొడిగా మారిన తర్వాత వాటిని సపరేట్ చేసి ల్యాబొరేటరీలో వాటి నుంచి బ్యాక్టీరియా తీసి, ఆ బ్యాక్టీరియాను -70 డిగ్రీస్ దగ్గర దాన్ని ఫ్రీజ్ చేసి, ఆ బ్యాక్టీరియాను మళ్ళీ క్యాప్సూల్స్ రూపంలోనో ఎనిమా రూపంలోనో మళ్ళీ మన పేగులలో పంపుతున్నారు. అంటే ఇట్లాంటి దుస్థితి ఎందుకు? దానికి కూడా చాలా కాస్ట్లీ. అది మామూలుగా వేలలో రాదు, లక్షల్లో వస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పరిష్కారం, ఒబెసిటీ బాగుంటుంది, ఎందుకంటే దానికి కావాల్సిన బ్యాక్టీరియా చచ్చిపోయింది, నీ దగ్గర లేదు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి, డిస్బయాసిస్ అంటారు, అంటే బ్యాక్టీరియా నిష్పత్తి లోపల తేడా వచ్చింది. అంటే ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇవన్నీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ కానీ చెప్పాలి కదా. అన్ఎడ్యుకేటెడ్స్ కంటే వాళ్ళు బ్లైండ్గా బిలీవ్ చేస్తారు, డాక్టర్ ఏది చెప్తే అది నమ్ముతారు. ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు దేని వెనుక పడితే దాని వెనుక పోతున్నారు. సైన్స్, టెక్నాలజీ, యూట్యూబు, ఇన్స్టాగ్రాము, ఎవరు ఏది చెప్తే దాని వెనకాల ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్క ఇప్పుడు నా పడ్డ మెడిసిన్ నీకు పడదు, నేను తిన్న ఫుడ్ నీకు పడదు. ఒక్కింట్లోనే 4 పిల్లలు ఉంటారు, ఒకరికొకరి శరీర తత్వంలో తేడాలు ఉంటాయి. అట్లా అందరికి ఒకటే ఫుడ్ పెడతామంటే అందరూ ఒకే రకంగా బాడీ ఉండదు. ఒకటి బీపీలు, షుగర్లు, పారామీటర్స్ తప్పు. 120/80 అని ఎవరు నిర్ణయించారు? కొందరు 180/120 ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అట్లే షుగరు, నువ్వు ఎంతమంది 6 ఉంటే 6 కంటే HbA1c తక్కువ ఉంటే డయాబెటిక్ కాదు, ఎక్కువ ఉంటే అది రేంజ్లోకి వచ్చినట్టు. 6.5 దాటితే డయాబెటిక్, ఇట్లా చెప్పారు.
ఇప్పుడు 7.4 దాటినా కూడా డయాబెటిక్ కాదని చెప్తుంది. అంటే ఇవన్నీ అమెరికన్ వ్యాపారస్తులు ఫార్మా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మెడిసిన్ అమ్ముడు పోవాలి కాబట్టి రకరకాలుగా మన మీద రుద్దుతూ ఉన్నారు. చాలా దేశాల్లో బ్యాన్ అయిన యాంటీబయాటిక్స్ మన మీద ఇస్తున్నారు, చాలా రకాల ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా కొంత అవగాహన అనేది బతకాలంటే ఉండాలి. ఇంకోటి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే కూడా కొంత అడ్వైజ్ తీసుకోవాలి. అంటే మనం ఒక ప్యాకేజ్ లాగా ఫుడ్ మిక్సెస్, అన్నంలో ఏం కలుపుకోవాలి, సాంబార్లో ఏం కలుపుకోవాలి, రసంలో ఏం కలుపుకోవాలి, మనము టీలల్లో ఏం తాగితే మనకు శరీరంలో మైగ్రేన్ ఉంది, దానికి అలోపతిలో నీకు పరిష్కారమే లేదు. మైగ్రేన్ ఏంటంటే 4 ఛాయలతో తగ్గిస్తాం, అది తాగినంత కాలం నీకు మైగ్రేన్ రాదు, కొంతకాలం తర్వాత డిసపియర్ అయిపోయి తాగకున్నా కూడా అవసరం లేదు. మోకాలు నొప్పులు ఉన్నాయి, సర్జరీ పరిష్కారం కాదు. ఇట్లా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యాటీ లివర్ ఉంటుంది. లివర్ సిరోసిస్కు డాక్టర్ల దగ్గర పరిష్కారం లేదు, ఇక్కడ ఉంటుంది. ఇది అంతా ఒక సబ్స్క్రిప్షన్ మోడల్లో పోతున్నాం. ఎందుకంటే ఎవరైతే మేము అడాప్ట్ చేసుకుంటామో వాళ్ళ ఓవరాల్ హెల్త్ గురించి మేము పట్టించుకుంటాం. ఇప్పుడు మనము కార్ సర్వీసింగ్ చేసుకున్నట్టుగా మనం కూడా టెస్టులు చేసి ఏమున్నది ఏం లేదు. ఇప్పుడు జీనోమ్ సీక్వెన్స్ అని వచ్చింది, నీకు 45 రోజులకు ఇస్తారు ఆ టెస్ట్ రిజల్ట్స్. బట్ లైఫ్లో నీకు ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? జీన్ మ్యూటేషన్స్ ఏమన్నా అవుతున్నాయా? మొన్న ఒక అమ్మాయి చనిపోయింది, ఖమ్మం వాళ్ళ ఫ్యామిలీ, లండన్లో యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలంగాణ అమ్మాయి. బట్ ఆమె చనిపోయినాక వచ్చింది రిజల్ట్. ఎందుకంటే 8 లక్షలు పర్ మంత్ సాలరీ, జాబ్లో జాయిన్ అయింది. 3 డేస్ ఉన్న తర్వాత ఒకసారి ఇంటికి పోయేస్తానని చెప్పి ఇండియాకి వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే ఆ TP53 అనే జీన్ మ్యూటేషన్ జరిగింది. ఏజ్లో టెస్ట్ చేశారు, 10 లక్షల మందిలో ఒక్కరిలో అవుతుంది. దానికి వాళ్ళ మదర్ నుంచి కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చారు, ఏది స్టెమ్ సెల్స్, అయినా కూడా ఆమెను కాపాడలేకపోయారు. జర్మనీ నుంచి తెప్పించారు మెడిసిన్, అయినా కూడా బతకలేకపోయింది. 24 ఇయర్స్ అమ్మాయి. అంటే న్యూట్రిషన్ బాగుంటే ఇట్లాంటివి అవాయిడ్ చేయవచ్చు. సి విటమిన్ మంచిగా ఉంటే, ఇమ్యూనిటీ బాగుంటే చాలా రకాల వాటికి పరిష్కారం అది. ఇప్పుడు డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇస్తున్నారు, యాంటీబయాటిక్ వల్ల ఒకసారి బ్యాక్టీరియా చచ్చిపోయిందంటే అసలే వెరైటీలుగా చచ్చిపోతున్నాం మనం. ఆ ఉన్న వెరైటీ బ్యాక్టీరియాలు కూడా పోతాయి, మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. అయిన దానికి కాని దానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వకూడదు. ఒకప్పుడు బ్యాక్టీరియాను చంపినోనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఇప్పుడు గట్లో బ్యాక్టీరియాను కాపాడడానికి నోబెల్ ప్రైజ్ ఇస్తుంది. అప్పుడు బ్యాక్టీరియా చెడ్డది అనుకున్నారు, ఇప్పుడు బ్యాక్టీరియా మంచిది అనుకున్నారు. ఇట్లాంటివన్నీ చాలా మార్పులు వస్తున్నాయి మెడికల్ సైన్స్లో, రీసెర్చ్లో. అలోపతి చెడ్డదని నేను చెప్పాను, అలోపతి మంచిదే. ఎమర్జెన్సీ మెడిసిన్ అదే ఉంటుంది. ఎవరికైనా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఫైనల్గా అటే పోవాల్సి వస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా మనం ఆహారంలో నాణ్యత అనేది పెంచుకోగలిగితే, ఈ పురుగు మందులు వేసినాయి, ఈ ఎరువులు వేసినాయి తప్పదు, తింటాం, కానీ దాన్ని డిటాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ నానో ప్లాస్టిక్స్ ఉన్నాయి, గాలిలో కూడా మనకు ప్లాస్టిక్స్ వస్తున్నాయి, లంగ్స్లో అక్యుములేట్ అవుతున్నాయి, లివర్లో అక్యుములేట్ అవుతున్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నానో ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ గాలిలోంచి పోకుండా ఆపగలుగుతామా? ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ మెయిన్ సెంటర్లో మా ఆఫీస్ ఉంది, ఆక్సిజన్లో ఎంత లెడ్ ఉంది, ఎంత కార్బన్ మోనాక్సైడ్ ఉన్నది, ఆటోమొబైల్ స్మోక్ అంతా చుట్టూ ఉన్నది కదా, లక్షల వెహికల్ తిరుగుతూ ఉన్నాయి కదా బయట. మరి నేనేం చేయాలి? నేను ఆపలేను, ముక్కుల్లోకి పోకుండా ఆపలేను, ఆహారంలోంచి పురుగు మందులు ఎరువులు పోకుండా ఆపలేను, కానీ నేనేం చేయాలి? డిటాక్ట్ చేసుకోవాలి. ఈ టీలు డిటాక్ట్ చేస్తాయి, నానో ప్లాస్టిక్స్ను బయటకు పంపుతాయి, ఈ కార్బన్ మోనాక్సైడ్, లెడ్ లాంటి వాటిని లంగ్స్ను పరిశుద్ధం చేస్తాయి, లివర్ను శుభ్రం చేస్తాయి. అంటే కొన్నింటిని మనం అవాయిడ్ చేయలేనప్పుడు ఏం చేయాలి? వదిలించుకోవాలి. ఇట్లా చాలా రకాలు, పెద్ద సైన్స్ అమ్మ. నేనేంటంటే అంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఒకతను నువ్వు యంగ్ ఉన్నావు, నీకు ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, అప్పటిదాకా బతకాలి కదా. లేదా నీకు ఒక పెద్ద సింగర్ కావాలని ఉంటుంది, అప్పటిదాకా బతకాలి కదా. ఓ పిల్లోడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు, వాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు కాగానే హార్ట్ అటాక్తో చచ్చిపోతాడు. మరి మనకి సచిన్ టెండూల్కర్ కావాలని ఉంటుంది. అంటే ఎవరైనా ఏది సాధించాలన్నా వాళ్ళ డ్రీమ్స్ను అచీవ్ చేసుకోవాలంటే ముందు బతకాలంటే వాడు ఏం తినాలి, ఏం తినకూడదు, మన ఫుడ్డే మనకు విషయం, మన ఫుడ్డే మనకు అమృతం. ఆ ఫుడ్ పట్ల అవగాహన లేకపోతే ఎట్లా? నువ్వు నోట్లోకి ఏం పంపుతున్నావు, ఏం పంపుతలేవో తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు చెప్తారు? అది చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు పెద్దలు లేరు, తాతలు లేరు, అమ్మమ్మలు లేరు, నాయనమ్మలు లేరు. ఉన్నా వాళ్ళు కూడా మనలాగానే సినిమాలకు, సీరియళ్ళకు అలవాటు పడ్డారు. పిల్లలకు కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు లేరు. ఇటువంటి మంచి అలవాట్ల గురించి చెప్పే పుస్తకాలు లేవు. అందుకే ఇదంతా కూడా సోషల్ మీడియా ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
ముందు ఆరోగ్య శిశువుని మనం తీసుకోవాలి. ఇప్పుడు మా దానిలో ఒక ప్రోగ్రాం ఉంది, ఐటీ ఉన్నది, అలా 9.5 లక్షల మంది ఐటీలో ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇలా విడాకులు ఎక్కువగా వస్తున్నది ఐటీ వాళ్ళకి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తున్నది పిల్లలు అయితే లేరు, రెండవది ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి, ఇంపార్టెన్సీ సమస్యలు వస్తున్నాయి, ల్యాప్టాప్ ఇట్లా పెట్టుకుంటారు. వాళ్ళ జెంటల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రేడియేషన్ ఎఫెక్ట్, వాళ్ళ సంతాన ఉత్పత్తి అయితే లేదు. చాలామంది దాంపత్య జీవితానికి పనికి వస్తలేదు. వాళ్ళు అల్టిమేట్గా వీళ్ళ విడాకులో పోవాల్సిందే కదా. మరి ఎవరు కాపాడాలి వాళ్ళని? చాలామంది పెళ్లి కాని పిల్లలు ఐటీలో ఉన్నారు. వాళ్ళు రేపు సంసారానికి పనికిరారు, లేకపోతే పిల్లలు కావడానికి పనికిరారు అనుకుంటే వాళ్ళ జీవితం నిరర్థకం కదా. తర్వాత విపరీతమైన స్ట్రెస్ కదా ఐటీలో. ఆ స్ట్రెస్ను వాళ్ళు వేరు చేయలేకపోతున్నారు. చాలామంది బంగ్లాలు ఎక్కి దునికి చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. జాబ్ ప్రొటెక్షన్ లేకపోవడం ఒకటైతే విపరీతమైన మెంటల్ స్ట్రెస్. ఇప్పుడు మా దానిలో ఒకటి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ పెట్టాం, సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ చేయిస్తాం. వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్కి చాలా రకాల టీస్ ఉన్నాయి, స్ట్రెస్ బస్టర్స్, స్ట్రెస్ రిలీవ్ చేయడానికి. వాటితో పాటు కళ్ళు పాడైపోతున్నాయి వాళ్ళవి. మళ్ళాగా ఒక కన్ను లైఫ్ 300 ఏళ్ళమ్మా. నువ్వు దీన్ని తీసి కనుక 90 ఏళ్ళలోకి పెడితే మళ్ళీ 100 ఏళ్ళు పనిచేస్తుంది. 90 ఏళ్ళలోని కళ్ళు తీసి 20 ఏళ్ళ పిల్లోడికి పెడితే ఇంక80 ఏళ్ళు పనిచేస్తుంది. ఈ కన్ను ఏంటంటే రేడియేషన్ వల్ల స్క్రీన్, వాళ్ళు డే అంతా స్క్రీన్ మీద చూస్తూనే ఉంటారు కదా, ఆ స్క్రీన్ ఎఫెక్ట్తో కళ్ళు పాడైపోతున్నాయి. వాళ్ళకి ఏమన్నా స్పెషల్ అద్దాలు ఇస్తున్నారా, ఫిల్టర్స్ ఇస్తున్నారా? ఏది లేదు. స్క్రీన్ మీద ఫిల్టర్ ఉండదు, కళ్ళకు ఫిల్టర్ ఉండదు. వీటితో పాటు రేడియేషన్ ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత విపరీతమైన మైగ్రేన్ లాంటి హెడేక్స్, స్లీప్లెస్నెస్, వాళ్ళకి నిద్ర ఉండదు. ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ చూసిన వాళ్ళకి నిద్ర పట్టడానికి చాలా కష్టం. నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అమెరికాలో డే కాబట్టి ఎక్కువ మంది అమెరికా కంపెనీలకు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. టీ సెల్స్ అనేటివి ఇమ్యూనిటీ సెల్స్, ఆ సెల్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇమ్యూనిటీ లేకపోతే అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి. తర్వాత అక్కడ దొరికేదంతా జంక్ ఫుడ్, బేవరేజెస్, కాఫీలు, టీలు, వాటితో మొత్తం గట్ పాడైపోతుంది. శనివారం ఆదివారం రిలాక్సేషన్ కోసం పబ్లోకి పోతుంటారు. ఆ పబ్లో ఆల్కహాల్ తాగితే ఉన్నది పాడైపోతుంది. అంటే కిడ్నీ, లివరు, గట్టు, బ్రెయిను, కళ్ళు, ఇంకా వాడు ఎందుకు పనికి వస్తాడమ్మా? ఆ స్ట్రెస్ వల్ల మొత్తం ఆర్గన్స్ పాడవుతాయి. నడుము నొప్పి, మెడల నొప్పి, వర్టిగో, కూర్చోలేడు, నిలబడలేడు, నడవలేడు. 30 ఏళ్ళకే వాళ్ళంతా ఆరోగ్యాలు పాడైపోయి కుప్పలవుతున్నాయి. వాళ్ళకి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ పెట్టాం. ఈవెన్ టెస్టోస్టిరాన్ ఇట్లాంటివి కూడా, వాళ్ళకి ఏ రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి లేడీస్కి, మగవాళ్ళకి ఏ రకమైనవి ఉంటాయి. అంటే ఇవన్నీ ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం. ఇది బిజినెస్ అనుకోవట్లేదు, ఇది ఒక సర్వీస్. వీళ్ళకి కాపాడాలి. తల్లి కడుపులో ఉన్న పాపకు కూడా మేము ఒక సొల్యూషన్ చూస్తాం. ఎట్లా అంటే పెళ్ళి అయిన మరుక్షణం మనం గిఫ్ట్లు ఇస్తాం, బొకేలు ఇస్తాం, లేకుంటే ఇంకేదో గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాం. దాని బదులు ఒక బుక్ తయారు చేస్తున్నాం. ఆమె గర్భవతి కావాలనుకుంటే ఆమెకి ఎటువంటి అర్హతలు ఉండాలి, దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే ఆమె ఎట్లుండాలి, ఆమె మానసికంగా ఎట్లుండాలి, సైకలాజికల్గా ఎట్లుండాలి, ఫిజికల్గా ఎట్లుండాలి. వాటితో పాటుగా గర్భం దాల్చాలంటే వైటమిన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, హిమోగ్లోబిన్ ఉందా, ఐరన్ సఫిషియెంట్గా ఉందా, మెటబాలిజం సరే, తర్వాత ఆమెకి ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, పీసీఓఎస్ సమస్యలు లాంటివి ఉన్నాయా, ఇవేవి లేనప్పుడే గర్భం దాల్చాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడు 40 వారాలకు ఒక ప్రోగ్రాం తయారు చేస్తున్నాం. ఆ అమ్మాయికి ఫస్ట్ టైం గర్భం దాల్చినప్పుడు చాలా రకాల షై ఉంటుంది, ఎవరిని అడగదు. ఆమె మానసికంగా ఆమె వేదన పడుతూ ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి గర్భవతి, లేకపోతే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ పుడతారు. మరి ఆమె ఫిజికల్గా బాగుండాలి, సైకలాజికల్గా బాగుండాలి. 40 వారాలు ఆమె ఏం ఫుడ్ తినాలి, లోపల పాప పెరుగుతూ ఉంటుంది. ఏ వారంలో ఏ ఆర్గన్స్ తయారైతాయి, అవి తయారు కావాలంటే ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా, కాల్షియం కరెక్ట్ ఉందా, పాపకు వర్టిబ్రా తయారు కావాలి, కాల్షియం కావాలి, ప్రోటీన్ బాగుండాలి. తల్లి తినే ఫుడ్ ఏంది అసలు, ఏమైనా కంటామినేటెడ్ తింటుందా, ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఫుడ్ తింటుందా, ప్రోటీన్ ఏదైతే డాక్టర్స్ రాస్తున్నారో అది ప్రిజర్వేటివ్ ఫ్రీయా, అది కెమికల్స్ కలర్లలో ఉంటాయి, టేస్ట్లో ఉంటాయి, ఏమైనా కలుపుతున్నారా, ఎవరు చూస్తారమ్మా? ఇప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తారు, ఐరన్ క్యాప్సూల్లో రా ఐరన్ కూడా ఉంటుంది. అది తీసి ఇక్కడ టేబుల్ మీద వేసి మ్యాగ్నెట్ పెడితే మ్యాగ్నెట్కి అతుక్కుంటూ ఉంటాయి. అది గర్భవతులకు ఇస్తే ఆర్టిస్టిక్ పిల్లలు పుడతారు, బ్రెయిన్ ఎదగది, ఆర్గన్స్ ఎదిగాయి. ఇంకోటి స్కానింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంత స్కానింగ్ అవసరమా? వెనకడ ఏ స్కానింగ్ తీసుకున్నాం? ఇప్పుడు నేను ఎందుకు ఉన్నా 69 ఏళ్ళు, మా అమ్మకి ఏ స్కానింగ్ చేశారు? స్కానింగ్ వల్ల ఏమవుతున్నది, ఆ రేసెస్ వల్ల పిల్లోడు డిఫెక్టివ్గా పుడుతున్నాడు. చాలామందికి ఆర్టిస్టిక్
ప్రాబ్లమ్స్ రావడానికి ఇట్లాంటి కారణం. తర్వాత మానసిక ప్రశాంతత ఉండాలి తల్లికి. అందుకే ఫస్ట్ కాన్పుకు తల్లిగారింటికి పంపుతారు. ఇక్కడ ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మంచి ఫుడ్ తినదు, కష్టపడతా ఉంటుంది. ఆ సంప్రదాయం పోయింది. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు, తల్లిగారు ఊర్లో ఉన్నారు. మా దగ్గర ఉంటే హాస్పిటల్ అందుబాటులో ఉన్నదని చెప్తారు. 3-4 సార్లు స్కానింగ్ చేయిస్తారు, పిల్లోడు మంచుకున్నాడా లేడా. దాంతో పిల్లోడు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అవుతుంది మనకి. మా దగ్గరకు వస్తుంటారు 22 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, మాటలు రావు, నడవ రాదు. ఇప్పుడు ఎక్కువ మంది అవుతున్నారు కదా ఆర్టిస్టిక్ చిల్డ్రన్. ఎందుకు అవుతున్నారు? ఈ స్కానింగ్ లేనప్పుడు అయినా ఈ సింథటిక్ గర్భవతికి సింథటిక్ టాబ్లెట్స్ ఇస్తారు, ఐరన్ టాబ్లెట్స్, తర్వాత కాల్షియం టాబ్లెట్స్. ఎట్లా డైజెస్ట్ అయితే అవి? కంటామినేటెడ్ ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వచ్చా? ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. నేను ఒక ప్యాకేజ్ చేస్తున్నానమ్మా. పెళ్ళి అయినప్పుడే ఆమె చేతిలో బుక్ పెడతాము. ఆమె మాతో కనుక సబ్స్క్రైబ్ చేసింది అనుకోండి, అడాప్ట్ చేసుకుంటే గర్భవతి అయ్యేదాకా ఆమె ఏం తినాలి, గర్భవతి అయిన తర్వాత డెలివరీ అయ్యేదాకా ఏం తినాలి, డెలివరీ అయినాక పిల్లోడికి అన్నప్రాసన అయ్యేదాకా ఆ పాలల్లో కావాల్సిన కంపోజిషన్ ఉంటుందా ఉంటలేదా, ఆమె ఎన్ని గంటలు పడుకోవాలి, స్ట్రెస్ రిలీఫ్కి ఏం చేయాలి, తర్వాత పిల్లోడు పుట్టినాక 1000 రోజులు వాడు ఆరోగ్యంగా ఉండాలంటే 1000 రోజులు వాడిని టేక్ కేర్ చేయాలి, వారికి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వాలి. ఎదిగే పిల్లలకు కాల్షియం బాగా అవసరం. కాల్షియం అబ్జర్వ్ కావాలంటే డి విటమిన్ కావాలి, వాడిని ఎండలు తిప్పరు. తర్వాత వాడికి కే విటమిన్ కావాలి, మెగ్నీషియం కావాలి. మనం కరెక్ట్ లెవెల్లో అందుతున్నాయా లేదా, ఊరికే ఇంజక్షన్లు పొడిచి టెస్ట్ చేయడం కాదు, వాడికి సమపాలల్లో అందే విధంగా ఫుడ్ పెట్టాలి. మనం వాళ్ళు తినే ఫుడ్లో ఇవన్నీ ఏముండవు. పైనుంచి పుట్టంగానే వానికి కెమికల్ ఇది ఇస్తారు, పేస్ట్ పెడతారు. యాప్లో వేయింది, నేను యాప్లతోనే దొంగతాను, చాలా అవసరం అది. దొక్కుతలేవు. ఇప్పుడంతా వైరస్ వచ్చింది యాప్ చెట్లకు, నీళ్ళు లేక ఎండిపోయినాయి అన్ని కొమ్మలన్నీ. మనం ఏంటంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండకపోయినట్టయితే అర్ధాంతరంగానే చనిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అసహజ మరణాలు ఎక్కువ ఉన్నాయి. యాక్సిడెంట్స్ అంటే మనం ఏం చేయలేము, కానీ ఏదో ఒక జబ్బుతోని 50 ఏళ్ళు కాకముందు చచ్చిపోతుంది. వెనకట్లాగా ఇప్పటి తండాలలో పోతే 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కనబడతారు. జీవనశైలిలో మార్పులు రావాలమ్మా. సూర్యాస్తమైన తర్వాత ఏం తినకూడదు. గుట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేవారు. గుట్లో దీపం పెట్టేవరకు ముద్ద మన నోట్లో ఉండాలి. అట్లయితేనే అది అరుగుతుంది, డైజెషన్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎంటబడి పరుగులు తీయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసేటి. మన జీవితంలో అన్ని విషయాలలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, స్పిరిచువల్ బ్యాలెన్స్ ఉండాలి, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలి, అట్లాగే ఫుడ్ బ్యాలెన్స్ కూడా ఉండాలి, ఎంతో మెంటల్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండకపోతే ఏమైందంటే మనము అర్ధాంతరంగానే జీవితాలు సాధించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కూడా మా loveelderhealth.com పోవచ్చు. నా నంబర్ కూడా డిస్ప్లే చేయండి. ఇటు ఈవెన్ క్యాన్సర్ కూడా రివర్స్ చేయగలుగుతున్నాం, డయాబెటిక్ చేయగలుగుతున్నాం. ఏ రకమైన చిన్న చిన్న సమస్యలకు కూడా అన్నిటికీ అలోపతి పరిష్కారం కాదు. అలోపతి ఈజ్ లాస్ట్ రిసార్ట్. చెడ్డదని నేనన్నా, డాక్టర్లు చెడ్డవాళ్ళని నేనన్నా, కానీ ప్రతి దానికి వాళ్ళ దగ్గరికి పోతే మన ఫుడ్ విషయంలో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇంకోటి క్యూర్ చేయాలన్నా కూడా ముందు ఆహారంలో మార్పులు చేసుకున్న తర్వాత ఆ సాధ్యం కానప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్లో పో. కానీ ఏదైనా డాక్టర్ దగ్గరికి పోయేసరికి నీ ఫుడ్ నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు కదా. మెడిసిన్లతోనే బతకం కదా మనం. కాబట్టి ఈ విషయాలల్లో నేను అనుకున్న ఏంటంటే రాజకీయాలు ఎవరైనా చేయగలుగుతారు. మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడు పాలిటిక్స్లో షైన్ అవుతాడు. మనకి కావాల్సింది బేజా కంటే కూడా ఎక్కువ డబ్బును, కమ్యూనిటీ, నాయకుల యొక్క ఆశీర్వాదాలు. మాలాంటోళ్ళకి ఎందుకమ్మా అవి? ఈ ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి, నదుల ఆరోగ్యం బాగుండాలి. నేను దేశంలో నదుల మీద చైర్మన్ ఉన్నాను. నదులను, పర్యావరణాన్ని కాపాడాలనేది ఒక లక్ష్యం. వాటి ద్వారా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలనేది, ఈ మట్టిని కాపాడాలి. మట్టి సాయిల్ ఎరోజన్ అయ్యి 5 బిలియన్ టన్స్ 500 కోట్ల టన్నుల మట్టి ప్రతి సంవత్సరం సముద్రంలో పోతుంది. టాప్ సాయిల్ 1 ఇంచు తయారు కావడానికి 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చెట్లను నరికేసి, చెట్లు ఉంటే మట్టి కొట్టుకోపోదు. ఆ వేర్లు ఏం చేస్తాయంటే మట్టిని పట్టి ఉంచుతాయి. ఆ వేర్లకు ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ మట్టిని పోనీయదు. వర్షం పడ్డా లేకుంటే ఇంకా బలంగా జిగడ తయారవుతుంది. చెట్ల కొట్టే వరకు మట్టి కొట్టుకోపోతాను. 1000 సంవత్సరాలకు తయారయ్యే మట్టి 500 కోట్ల టన్నులు ఒక భారతదేశం నుంచి నదులలో కలుస్తుంది.
ఇసుక తుఫాన్లలో కొట్టుకపోతూ ఉన్నది, ఎడారిగా మారుతున్నాయి భూములన్నీ. పిల్లలకి ఏం పెడతాం రేపు భవిష్యత్ తరాలకు? ఒక మన తరం కోసమేనా? భవిష్యత్ తరాలు బతకొద్దా? గుట్టలు లేకుండా చేస్తున్నారు, నదులన్నీ కూడా మురికి కూపాలుగా మారినాయి. అంటే ఈ ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది, మనం కూడా బాగుంది. మనం బాగుంటాం. మట్టిని విషతుల్యం చేసి మంచి ఆహారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఏవైతే మన శరీరంలో మలినాలు వస్తున్నాయో మలినాలను ముందు శుభ్రం చేసుకోవాలి, మన బ్రెయిన్లో మలినాలను శుభ్రం చేసుకోవాలి. డిటాక్స్ అనేది ఈ టీల యొక్క ప్రత్యేకత. 730 రకాల టీలు ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు కేవలం రాజకీయాల గురించే మాట్లాడించకుండా కొద్ది ఆరోగ్యం గురించి కూడా మాట్లాడిస్తే ఏమైందంటే అందుకే సార్ చాలామంది బతుకుతారమ్మా. సో ఇది మొత్తంగా అయితే ఈ ప్రకాష్ సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చూసారు కదా. బేసిక్గా మన మెటబాలిజం ఏదైతే కరెక్ట్గా ఉంటుందో, మనం తీసుకునే ఆరోగ్య విధానం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన జీవన శైలి కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మన ఆరోగ్య పద్ధతులు మారుతాయో మన లైఫ్ స్టైల్ కూడా మారుతుందో అంటే ఆ క్షణం నుంచి మన ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. అంటే ఇవాళ రేపు రోజులు బేసిక్గా 20-30 ఏళ్ళకే చనిపోతున్నారు. బేసిక్గా ఒక మనిషి జీవితకాలం ఎట్లేదన్నా 100 ఏళ్ళని మాత్రం చెప్పను, 70-80 ఏళ్ళు ఈజీగా ఉంటుంది. బట్ అంతవరకన్నా మనం సాగించాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇది వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.